నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కల్వకుంట్ల కవిత గారు కొత్తగా పార్టీ పెట్టారండి. కొత్తగా పార్టీ పెడితే ఈ బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరిట సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింది. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కవిత గారు అప్పుడు తెలంగాణ ప్రజల గురించి బాధ రాలేదు. అట్లాగే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన నష్టాన్ని గురించి ఎక్కువగా మాట్లాడదు. అదే కాంగ్రెస్ పార్టీ పాలనలో జరుగుతున్న ఏదైనా ప్రజలకు నష్టం ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడదు. అట్లాగే 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ అన్న కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారి గురించి కూడా ఎక్కువగా మాట్లాడదు కవిత. కానీ కవిత గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆయన తన పార్టీని ప్రకటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజాదరణ లేకపోవడం, కేడర్ ఆశించిన మేర యాక్టివ్ కాకపోవడంతో కవిత తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తుందండి. ఎందుకంటే ఆయనకు పార్టీ పెట్టారే కానీ సరైన నాయకులు లేరు. ప్లస్ కవిత గారి గురించి పార్టీలో ఉండే ఎవరు కూడా బీఆర్ఎస్లో ఉండేవాళ్ళు కావచ్చు, కాంగ్రెస్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరు కూడా కవిత గారు పార్టీలో టీఆర్ఎస్లో ఎవరు చేరలేదు. ఎందుకంటే మన కవిత గారి యొక్క తెలుసు కదా, 10 సంవత్సరాల అధికారంలో ఉండి డబ్బులు బాగా సంపాదించుకొని అట్లాగే తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు లిక్కర వ్యాపారం చేసి 6 నెలలు తిహార్ జైల్లో ఉన్న కవిత గారు వచ్చి పార్టీ పెట్టారు. ఇప్పుడు నేను తెలంగాణకు అమ్మలాంటి వాడిని, తెలంగాణలో ఏదన్నా ఉంటే నేను ఉంటాను అన్నారు. అది తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఇంకా తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుంటూ బతికేయాలనుకుంటే ప్రజలు అంత అమాయకులు కాదు. తెలంగాణ ప్రజలు అన్నీ నేర్చుకోగలిగారు. వాళ్ళకు కావాల్సిన జాబ్స్, వాళ్ళకు ఆధారం కావాలి. మేము చదువుకున్న దానికి మాకు ఒక ఉపాధి కావాలని కోరుకుంటున్నారే తప్ప 1200 మంది తెలంగాణ కోసం చనిపోతే ఈ బుద్ధుడికి 12 సంవత్సరాలు పట్టింది. 12 సంవత్సరాలలో 1200 మందిలో ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఎంతమంది 12 మంది కుటుంబాలను తీసుకొచ్చి వాళ్ళని ఓదార్చారు, వాళ్ళకి ఏం అవకాశం ఇచ్చారు అనేది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. మళ్ళా ఈ కవిత గారు ఇప్పుడు ఏమరంటే ఆయన పార్టీ పెట్టి క్యాడర్ సరిగా లేకపోవడంతో ఇప్పుడు ఎలా నిలదొక్కోవాలా, లేదంటే కొంచెం సంచలనాలు అవసరము అనేది కవిత గారు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారం ప్రతిపక్షాల మధ్య ప్రధాన రాజకీయం నడుస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇవే బలంగా ఉన్న పార్టీలు. వీటి మధ్యనే వ్యవహారం అంతా నడుస్తుంది. కవిత గారిని పట్టించుకునేవాళ్ళు లేరు. దీనికి ఈ తనంలో ఉనికిని సాటుకోవడానికి నిరంతరం వార్తల్లో నిలిచేందుకు కవిత గారు కొత్త పందాన్ని ఎంచుకున్నట్లు కూడా అర్థమవుతుంది. అదే పవన్ కళ్యాణ్ గారిని మీద విమర్శలు చేస్తే మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారు కవిత గారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో. ఆయన్ను విమర్శిస్తే సహజంగానే అటు అభిమానులు ఇటు జన సైనికులు సోషల్ మీడియా వేదికగాను క్షేత్రస్థాయిలోనూ గట్టిగా కౌంటర్ ఇస్తారు. ఈ వివాదం ద్వారా తన కొత్త పార్టీ టీఆర్ఎస్ పేరు జనంలోకి వెళుతుందని కవిత ఆలోచన అలా ఉందని అనుకుంటున్నారు. కానీ కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారి గురించి సినిమా యాక్టర్లు అతన్ని ఏం పట్టించుకోకండి, తెలంగాణకు వచ్చి ఏం పని అనేది కూడా చెప్తున్నారు. తాజాగా చూస్తే ఇప్పుడు ఇడుపు కాగితం సినిమా చుట్టూ వివాదం నడుస్తుంది. ఏమరంటే ఈ ఇడుపు కాగితం ఇడుపు కాగితం అంటే దానికి మన కవిత గారు ఇడుపు కాగితం అంటే ఏదైనా డౌట్ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అడగండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, విడాకులు తీసుకున్నారు. అట్టగా దీని గురించి అతన్నే అడగండి అనేది తెలుస్తుంది. ప్లస్ కవిత గారు ఏం మాట్లాడినారు ఏమనేది కూడా ఒకసారి విన్నాం. ఇన్ని తర్వాత మళ్ళీ ఒకసారి సినిమా పేరేంటి? ఇడుపు కాగితం అంటే పేరు పెట్టి, ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతే లేదు. దాని మీద
ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం అని. దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడగమంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు 3 పెళ్ళిళ్ళు అన్నట్టు ఇప్పుడు కవిత గారు కూడా మన పవన్ కళ్యాణ్ గారిని గురించి ఎకసారంగా మాట్లాడుతుంది. అమ్మ కవితమ్మ గారు, మీరు రాజకీయం చేసుకోండి. ఇంకా 12 సంవత్సరాలు వచ్చింది తెలంగాణ వచ్చి. తెలంగాణ ప్రజలకు ఏం చేశారు? 10 ఏళ్ళు మీ తండ్రి గారి అధికారంలో ఉన్నారు. ఏమి అధికారంలో ఉండి తెలంగాణను ఏమి ఎగ్గబెట్టారు? డబ్బులు సంపాదించుకున్నావు, లిక్కర్ వ్యాపారం చేసినావు, పార్టీ పెట్టావు. మీ కుటుంబాలు బాగుపడినారే తప్ప తెలంగాణ ప్రజలు ఏం బాగుపడినారు? ఏమొచ్చినాయి తెలంగాణ ప్రజలకు? ఇంటికి ఉద్యోగం అన్నారు, ఇల్లు కట్టిస్తామన్నారు, అది అన్నారు, ఇది అన్నారు తెలంగాణ రాకముందు. ఇప్పుడు ఇల్లు కట్టించారా? ఇంటికి ఉద్యోగం ఇచ్చారా? కానీ తెలంగాణలో ఏమన్నా సపరేట్ ఉందా? లేదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఏమన్నా ప్రజలకు మేలు జరుగుతుందా? ఏం లేదు కదా. కవిత గారు, మీరు లిక్కర్ గురించి కవిత గారిని అడగండి అంటే మీరు ఎంత బాధపడతారు? కవిత గారు ఆలోచించండి. మీ పార్టీ మైలేజ్ రావాలంటే పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారు నేషనల్ స్టార్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే ఆయన పేరు చెప్తే జనాల్లో అంత ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు దోసుకోలేదు మీ కుటుంబంలో లెక్క. ఆయన సంపాదించిన డబ్బుని పేద ప్రజలకు పెట్టారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి భూలోకంలో తొక్కేశాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఎక్కడో 11 సీట్లకు వచ్చినాయంటే అది పవన్ కళ్యాణ్ అనుకుంటే తొక్కేశాడు. కానీ మీరు కూడా తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పెట్టుకొని, టీఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టుకొని మీ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఎంతవరకు కరెక్టు? కవిత గారు మీరు ఆలోచించండి. ఇప్పుడు అదే చెప్తారు, మళ్ళీ ప్రాంతీయ తత్వాలు రెచ్చగొడతారు. ఇక్కడ చదివిన వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు వస్తాయా, అక్కడ చదివిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయా అని. దానికి రాష్ట్రంలో ఉండే పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎక్కడ చదివిన వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ డిఎస్ఏ రాస్తారు. తెలంగాణలో చదివిన వాళ్ళు డిఎస్ఏ ఇక్కడే రాసుకోవాలా. ఆంధ్ర వాళ్ళు వచ్చి డిఎస్ఏ రాస్తే టీచర్ పోస్టులు ఇవ్వరు కదా. అట్లాగే ఇక్కడ చదివిన వాళ్ళు ఆంధ్రాలో రాస్తే టీచర్ పోస్టులు రావు. ఎవరైనా సరే స్థానికత ఉండే వాతాల్లోనే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారు. గ్రూప్ 1 కావచ్చు అయ్యి. కాబట్టి అక్కడ చదివిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు, ఇక్కడ చదివిన వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు అంటే అది గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటుంది, అక్కడ ఆంధ్ర గవర్నమెంట్ చూసుకుంటుంది. పిల్లలకు ఎక్కడ స్థానికత ఉందో అక్కడ ఉద్యోగాలు ఇస్తారు. దాన్ని మీరు సెంటిమెంట్గా పెట్టుకొని ఇంకా తెలంగాణ గురించి మాట్లాడుకుంటూ, తెలంగాణ మీద మైలేజ్ ముందుకుంటూ, ఇంకా ఈ ప్రాంతీయ తత్వాలు ఆంధ్రాలేమో కొలిపించి ఇక్కడేమో ప్రాంతీయతం. మా తెలంగాణలో ఇట్లుంటుందా అట్లుంటుందా అంటే 10 ఏళ్ళు మీ సారే పరిపాలించారు. మీ తండ్రి గారైన కేసీఆర్ గారే పరిపాలించారమ్మా. అప్పుడు తెలంగాణకు అన్యాయం జరగలేదా చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 2.5 సంవత్సరం కంప్లీట్ అయింది. మీరు ఏదన్నా ఉంటే గవర్నమెంట్ మీద మాట్లాడండి, లేదు ప్రజల గురించి మాట్లాడండి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే మీ పార్టీకి మైలేజ్ వస్తుంది అనుకుంటే దానికి మీకు నష్టం తప్ప లాభం లేదు. కాబట్టి తెలంగాణ రక్షణ శాఖకు ఆశించినంత స్పందన మీకు రాకపోవడంతో పవన్ కళ్యాణ్ లాంటి పాపులర్ డీలర్ని ఢీకొట్టడం ద్వారా పొలిటికల్ మైలేజ్ సాధించాలనే కవిత వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ అస్త్రం కవిత కొత్త పార్టీకి ఎంతవరకు ఊపిరి పోస్తుందో, ఎలాంటి రాజకీయ లబ్ధిని చేకూరుస్తుందో వేసి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.